విషయం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ యూజువల్గా అందరికీ ఇప్పుడు చెప్పే రిక్వెస్ట్ నేను ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని ఈరోజు తేదీ వేసుకొని నేటి ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివరిలో ప్రతి ఒక్కరు కనీసం ఒక అంశం అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను, అర్థిస్తున్నాను. సో ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరొక కొత్త వారిని మన సత్సంగం జత చేయాలనేటువంటి సంకల్పము తీసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ప్రస్తుతం గీతార్థ సంగ్రహం చెప్పుకుంటాం. ఇందులో 5 ముఖ్యాంశాలు: శ్రీకృష్ణుని పొందేటువంటి జ్ఞాన కీర్తన, ఐశ్వర్యం, జ్ఞానం, భౌతిక ప్రపంచం, శ్రీకృష్ణ సంబంధం, మూఢులు, మహాత్ములు, శ్రీకృష్ణ సేవ, 3 రకముల జ్ఞానులు, కృష్ణ భక్తి, మహిమ. చివరిగా ఈ 5 ముఖ్యాంశములు ఈ అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నాము. ప్రస్తుతం మనం చివరి అంకంలో ఉన్నాం. 26 నుంచి 34 శ్లోకముల దాకా కృష్ణ భక్తి, మహిమ. సో 26 శ్లోకంలో భక్తి అనేటువంటిది చాలా సరళమైనది. భక్తితో దేన్ని అర్పించినా కూడా భగవానుడు స్వీకరిస్తాడు అనేటువంటి విషయం 26 శ్లోకం చెప్తే, 27, 28 శ్లోకాలు దేనినైనా కృష్ణునికి అర్పణపూర్వకముగా చేయడం ద్వారా మన కర్మ బంధం నుంచి విడిపడగలము అనే అంశాన్ని భగవానుడు మనకు తెలియజేస్తారు. తర్వాత 29 నుంచి 31 శ్లోకముల దాకా కృష్ణుడు సర్వులపై సమభావం కలిగి ఉంటారు, కానీ భక్తులపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రీకృష్ణుని భక్తియుత సేవ భక్తుని పవిత్రుని చేస్తుంది అనేటువంటి అంశాలను మనము చివరి అంకంలో తెలుసుకుంటాం. 31 శ్లోకం దాకా. తర్వాత 32 నుంచి 34 శ్లోకం దాకా అధమ జన్మ పొందిన వాళ్ళు కూడా కృష్ణుని చేరగలరు. ఇంకా అర్హులైన వారి గురించి ప్రత్యేకంగా చెప్పే పని ఉన్నది. కావున నేరుగా శ్రీకృష్ణుని పూజించుము అనేటువంటి అంశాలని మనకి వివరిస్తాయి ఆ చివరి అంకంలో అనమాట. సో మనం చివరిగా గత వారం చెప్పుకున్నటువంటి 25వ శ్లోకం, చివరిగా చెప్పుకున్న శ్లోకం, యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాసినోపి మాం. ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవతల్లో జన్మిస్తారు. పితృదేవతలను పూజించేటువంటి వాళ్ళు పితృదేవతలను చేరితే భూత ప్రేతాలను ఎవరైతే పూజిస్తారో వాటిలో జన్మిస్తారు. కానీ నన్ను పూజించేటువంటి వారు నాతోనే నివసింతురు అనే విషయాన్ని భగవాను సుస్పష్టం చేశారు అనమాట. అంటే తనతో జీవించాలంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలన్నా, జన్మరాహిత్యాన్ని పొందాలన్నా అది భగవానుని పూజించడం మాత్రమే ఏకైక మార్గము అనేటువంటి విషయం మనకి ఆ శ్లోకం స్పష్టం చేస్తుంది అనమాట. తర్వాత 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. హరి కృష్ణ. జయ శ్రీమాత చదవండి మాత శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను లేదా జలమైనను ప్రేమతో భక్తితో ఎవరైనా అర్పించుచో నేను స్వీకరించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను లేదా జలమైనను ప్రేమతో భక్తితో ఎవరేని అర్పించినచో నేను స్వీకరించును. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ. గీతా డొంగరి. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పవిత్రమైనను పత్రమైనను పుష్పమైనను ఫలమైనను లేదా జలమైనను
ప్రేమతో భక్తితో ఎవరిని అర్పించినచో నేను స్వీకరింతును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో చాలా ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో మనకి శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 81వ అధ్యాయంలో 4వ శ్లోకంగా యాజ్ ఇట్ ఈజ్ ఈ శ్లోకం ఇక్కడ ఎలా ఉందో భాగవతంలో కూడా ఇదే శ్లోకం మనకి ఇలాగే కనిపిస్తుంది. ఏ మాత్రం తేడా లేదు. నాకు తెలిసినంత వరకు భాగవతంలోను భగవద్గీతలోనూ ఉన్నటువంటి ఒకే శ్లోకం ఇది ఒకటే అని నాకు తెలిసినంత వరకు అనమాట. ఇంకేమైనా ఉంటే మిగిలిన వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఏ మాత్రం తేడా లేకుండా ఇక్కడ ఏ శ్లోకం ఉంటుందో భాగవతంలో కూడా అదే శ్లోకం భగవానుడు చెప్తాడు. అక్కడ శ్రీకృష్ణునికి సుధామునికి మధ్యలో జరిగినటువంటి వాళ్ళ యొక్క గోష్ఠిలో భాగంగా అక్కడ చెప్తారనమాట. సో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను లేదా జలమైనను ప్రేమతో భక్తితో ఎవరిని అర్పించినచో నేను స్వీకరించునని భగవాన్ చెప్తున్నాడు అనమాట. శిలాప్రభుపాద వారి భాష్యంలో మనకు 5 ముఖ్యాంశాలు చెప్తారు ఈ యొక్క శ్లోకానికి. కృష్ణ భక్తి ఏదైతే ఉన్నదో అది అత్యంత సులభమైనటువంటిది, విశ్వజనీయమైనటువంటిది అని చెప్తారు. అంటే విశ్వములో ఎవరైనా కూడా ఏ జనులైనా కూడా ఆచరించదగినటువంటిది అని చెప్తారు. అలాగే ప్రేమతో ఇచ్చే సాత్వికమైనటువంటి అర్పణలే ముఖ్యమైనటువంటివి అని చెప్తారు మరొక విషయాన్ని. తర్వాత భక్తి లేనటువంటి అర్పణలు నిష్ఫలమైనటువంటివి అని స్పష్టం చేస్తారు శిలా ప్రభుపాద. తర్వాత నివేదన యొక్క ప్రాముఖ్యాన్ని మనకు వివరిస్తారు. చివరిగా భగవాను యొక్క దివ్య ఇంద్రియముల యొక్క గురించి చెప్తూ శిలా ప్రభుపాద మన భాష్యాన్ని ముగిస్తారనమాట. సో కృష్ణ భక్తి అత్యంత సులభమైనటువంటిది, విశ్వజనీయమైనటువంటిది. అంటే నిత్యానందాన్ని కానీ భగవద్ధామాన్ని పొందటానికి కానీ శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో నియుక్తులు కావటం ఒక్కటే మార్గం. ఇందాక శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం, ఎవరెవరిని పూజిస్తే అక్కడికి వెళ్తారు. జన్మరాహిత్యం పొందాలంటే శ్రీకృష్ణ శరణాగతి తప్ప అన్యమైన మార్గము మరొకటి లేదు. అదే సందర్భంలో ఈ భక్తి మార్గం ఏదైతే ఉందో ఇది అత్యంత సులభమైనది కూడా. ఎందుకంటే దీనికి దేశము కాలము అర్హతలతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా దీనిని స్వీకరించవచ్చు, అనుసరించవచ్చు, ఆచరించవచ్చు. ఇది కృష్ణ భక్తి, ఇది శ్రీకృష్ణ శరణాగతి తత్వం అన్నమాట. సో అందుకని శిలా ప్రభుపాద ఆ విధంగా స్పష్టం చేస్తారు. ఎంత సులభమైనటువంటి దానికి ఇక్కడ మనకి శ్లోకానికి చూస్తూ ప్రేమతో ఆయనకి ఇచ్చేటువంటి ఎటువంటి సాత్వికమైన అర్పణలు అయినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన సులభంగా స్వీకరిస్తారనమాట. శ్రీకృష్ణుడు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే ఇక్కడ నిర్దేశించారు, మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన కోరనటువంటి ఇతర మత్స్య మాంసములు భక్తులు అర్పించరాదు అనే విషయం సుస్పష్టం చేస్తున్నారు ఇక్కడ శిలా ప్రభుపాద భాష్యంలో. భగవానునికి భక్తితో ప్రేమతో సమర్పించే అది పత్రమైనా కావచ్చు, పుష్పమైనా కావచ్చు, ఫలమైనా కావచ్చు, జలమైనా కావచ్చు, ఆయన చాలా సంతోషంగా స్వీకరిస్తారు అనే విషయాన్ని మనకి మరొకసారి వివరిస్తూ హరిభక్త విలాసలో 11.2.61 ఒక శ్లోకం చెప్పబడింది. తులసీదళ మాత్రేణ జలస్య చులుకేనిచ విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్తవత్సలః. భగవానునికి నిజమైన ప్రేమతో ఒక తులసి ఆకు మరియు మీ దోషిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే చాలు, బదులుగా ఆయన తనని మీకు సమర్పించుకుంటారు. ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతారు. భక్త్యుపహృతం, భక్తితో ఎవరైతే అర్పిస్తారో ఆ విషయం ముఖ్యమైనటువంటి. అందుకని భగవానునికి అర్పించేటువంటిది ఎంతో భక్తితో శ్రద్ధతో సాత్వికమైనటువంటిది. ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే స్వీకరించాలి. అందుకే మనము తీసుకునే ఆహారము కూడా శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకు? మన ఉదరములో భగవానుడు నిలిచి ఉన్నాడు కాబట్టి. భగవానుడే చెప్తాడు 15వ అధ్యాయంలో, అహం వైశ్వ, ఇందాక మీరు చదివారు 15వ అధ్యాయం చదివినప్పుడు, అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహములలో జఠరాగ్నిని నేను, ప్రాణ అపాన వాయువులతో కూడి నేను 4 విధములైనటువంటి ఆహారములను జీర్ణం చేయుచున్నాను. ఇక్కడ 4 విధములు చెప్పారు భగవానుడు: పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటువంటిది. ఈ 4 రకములు కూడా, ఇవన్నీ కూడా ఆహారాల్ని ఆయన అరిగిస్తున్నాడు. ఏ విధంగా? జఠరాగ్నిగా మన యొక్క ఉదరములోనే స్వామి నిలిచి ఉన్నాడు. అందుకని మన నోట్లోకి ఏది పోయినా కూడా ఇది సాత్వికమైనది. ఎందుకంటే మనం ఆహారము తీసుకోవడం అనేటువంటిది యజ్ఞముతో సమానమైనటువంటిది.
అంతే కదండి. అగ్నిలో ఏమేస్తాం మనం? హవిస్సులు వేస్తాం. అంతే కదా, అగ్నిలో వేయదగినవి హవిస్సులు అనమాట. సో మన జఠరాగ్ని, మన ఉదరంలో ఉన్నటువంటి జఠరాగ్నిలో మనం హవిస్సులు వేస్తున్నాం. ఎటువంటి అవి? నేరుగా భగవానునికి చేరేటువంటి హవిస్సులు అనమాట. ఆయన ఏం కోరాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఈ విధంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం ఏది తీసుకున్నా కూడా అది సాత్వికమైనటువంటి ఉండాలి, భగవానునికి నివేదించదగినది మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి అనే విషయాల్ని ఈ శ్లోకము ఆ శ్లోకము రెండు కూడా మనం కలిపి చూసుకుంటే స్పష్టమైపోతుంది. సో ఎప్పుడు భక్తి లేకుండా ఎటువంటి అర్పణ చేసినా కూడా అది నిష్ఫలమవుతుంది. వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు, ఆయనకి ఏది అవసరం లేదు. కేవలం భక్తులకు ఆనందాన్ని కలిగించడం కోసమే ఆయన ఇటువంటి నివేదనలు స్వీకరిస్తాడు, వారు ఏ విధంగా ఇచ్చినా. సో అందుకని కుల వర్గ సంబంధం లేకుండా కేవలం మూలనీయమైనటువంటి భక్తి లేకపోతే వారు అర్పించే దాన్ని దేన్ని కూడా భగవానుడు అంగీకరించరు అనే విషయాన్ని మరొకసారి మనకి స్పష్టమవుతుందన్నమాట. సో అందుకని శిలాప్రభుపాద నివేదన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. సాత్విక ఆహారాన్ని తయారు చేసి కృష్ణునికి అర్పించి యజ్ఞశేషంగా భుజిస్తేనే దేహం పవిత్రమై బుద్ధి వికసిస్తుంది. అదా చేయకుండా చేసేదంతా కూడా పాపం కిందనే పరిగణించబడుతుంది. ఇది భగవద్గీతలో మనకి 3వ అధ్యాయం 13వ శ్లోకం స్పష్టం చేస్తుంది. యజ్ఞశిష్టానః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచన్యాత్మ కారణాత్. యజ్ఞమును అర్పింపబడని ఆహారమును స్వీకరించడం వలన, అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు సర్వ విధములైనటువంటి పాపముల నుంచి ముక్తులవుతారు. ఎవరైతే తమ ప్రియము కొరకే ఆహారాన్ని సిద్ధం చేసుకొని స్వీకరిస్తారో వాళ్ళు కేవలం పాపముని భుజిస్తున్నారు అనే విషయం మనం మర్చిపోకూడదు అనమాట. అదే సందర్భంలో భగవాన్ యొక్క మనం ఇస్తాం స్వామికి, ఆయన నివేదన ఎలా స్వీకరిస్తారు అంటానికి శిలాప్రభుపాద ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. భగవానుని యొక్క దివ్య ఇంద్రియముల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. నిరాకారవాదులైనటువంటి వారు భగవానునికి రూపమే లేదనుకునేటువంటి వాళ్ళకి ఇంద్రియాల గురించి ఆలోచించే పనే ఉండదు, వాళ్ళు ఉండవని భావిస్తున్నారు. కానీ శ్రీకృష్ణుడి సర్వేంద్రియ సామర్థ్యములు కలవాడు. అన్ని ఇంద్రియముల సామర్థ్యము ఆయనకున్నది. ఏ ఇంద్రియముతో అయినా ఇతర ఇంద్రియములను కర్మను ఆయన చేయగలడు అన్నమాట. భక్తులు ప్రేమతో సమర్పించే నివేదనతో వారి వచనాలను ఆలకించడం ద్వారా ఆయన దానిని ఆరగించి ఆస్వాదిస్తూ ఉంటారు. మా తాతగారు చెప్తుంటారు అనమాట. ఏదైతే ఉందో ఈ శ్లోకములు సంస్కృతంలో చెప్పిన శ్లోకంలో భక్ష్య భోష్య లేహ్య శోష్య ఇవన్నీ పెట్టి చెప్తుంటారు కదా, అవన్నీ చెప్పమాకండి, మీరు ఏది నివేదన చేస్తున్నారో అది మాత్రమే చెప్పి నివేదన చేయండి అంటుండేవారు అనమాట. మీరు కొబ్బరి ముక్కలు పెడితే కొబ్బరి ముక్కలు పెడుతున్నారు స్వామి అని చెప్పండి ఆయనకి. మనం ఏది చెప్పినా ఆయన స్వీకరిస్తాడు, ఏమి చెప్పినా స్వీకరిస్తాడు, అందులో అనుమానమే లేదు. మనం ఏమి నివేదన చేస్తున్నామో దాని పేర్లే మీకు తెలిసిన భాషలోనే చెప్పండి, దానికోసం పెద్ద పాకులాడద్దు అంటారు అనమాట. సో మనం ఏదో పండగలప్పుడు విశేషంగా తయారు చేసుకొని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా రాని సంస్కృత శ్లోకాల కన్నా తెలిసిన భాషలో ఆ వచ్చిన పదాలనే ప్రస్తావిస్తూ ఆయనకి నివేదన చేస్తే ఆయన అద్భుతంగా వాటిని ఆరగిస్తారు. ఆరగించిన దాన్ని ఆయన, ఎందుకంటే ఆయన కంటితోనే ఆరగించగలరు. అదే శిలాప్రభుపాద చెప్పిన ఇంద్రియ సామర్థ్యము, ఆయన కంటితో కూడా స్వీకరిస్తారు. ఆయన కనుచూపు వలన విశ్వమే సృష్టించబడుతున్నది. కనుచూపు వలన విశ్వములోని సమస్త జగత్తులలో ఉన్నటువంటివి బ్రహ్మాండములలోని సృష్టి జరుగుతున్నది. అటువంటిది కంటి చూపుతో ఆయన ఆహారంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోలేరా? ఇది సులభ సాధ్యం. ఎందుకంటే భగవాన్ని సమస్త ఇంద్రియములు సమస్త కర్మలను కూడా చేయగలవు అనే విషయం మనకి స్పష్టమవుతుంది అనమాట. తర్వాత శ్లోకం మరొక అద్భుతమైనటువంటి శ్లోకం. యత్కరోషి యదస్నాషి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే కృష్ణ. మాతాజీ సరోజ మాతాజీ, పుట్రేవు సరోజ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ,
నీవు ఏది చేసినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సును ఆచరించినను వాటిని అన్నింటినీ నాకు అర్పణ చేయుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ చైతన్య ప్రభు మాతాజీ చదువుతారు లేకపోతే కృష్ణ చైతన్య పేరు? హరే కృష్ణ. ప్రభు, నా వాయిస్ ఆ, వినపడుతుందా? వినపడుతుంది ప్రభు, చదవండి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి యదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది అనుసగుని, ఏ తపస్సుమ ఆచరించును వాటిని అన్నిటినీ నాకు అర్పణం హరి చేయను. బోల్, హరి బోల్. గ్రేట్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణవేణి దేవిదాస్ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. కృష్ణవేణి దేవిదాస్. కృష్ణవేణి డిడి హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండత్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి తదాసి యత్తపస్యసి కౌంతేయ తత్పురుషమదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సును ఆచరించినను వాటిని అన్నిటినీ నాకు అర్పణము చేయము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో కౌంతేయ, నువ్వు ఏది చేసినా కూడా, ఏ కర్మ అయినా కూడా భగవత్ ప్రీత్యర్థముతో సంబంధం కలిగి ఉండాలన్నమాట. ఏది భుజించినా కూడా భగవానునికి నివేదించిన ఆహారం మాత్రమే భగవత్ ప్రీతికై చేస్తున్నాం అనేటువంటి సంకల్పం ఇందా చెప్పుకున్నాం. ఆహారం తీసుకోవడం మన యొక్క జఠరాగ్నిగా మన యొక్క శరీరములో, మన ఉదరములో ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి ఆ ఆహారం అనేటువంటిది కూడా ఒక యజ్ఞముతో సమానమైనటువంటిది అని చెప్పుకున్నాం. ఏది భుజించినా కూడా, ఏది హోమం చేసినా, ఏది దానమొసగినా, ఏ తపస్సును ఆచరించినా కూడా వాటిని అన్నిటినీ కూడా నాకు అర్పణ చేయము అనేటువంటి స్పష్టమైన విషయాన్ని భగవానుడు మన ఇక్కడ స్పష్టం చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో, ఈ భాష్యానికి శిలాప్రభుపాల వారు మనకు 5 ముఖ్యాంశాలు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. మన యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క నిరంతర స్మరణ, అనన్యమైనటువంటి చింతన. నా తర్వాత వచ్చేసి భగవదర్పితమైనటువంటి కర్మలు, ప్రసాదం గురించి శిలాప్రభుపాద వివరిస్తారు. తదుపరి ధర్మ కార్యములలో అర్చన యొక్క ప్రాధాన్యత గురించి చెప్తారు. ధనం, దాన గుణం వైపు మరొకసారి విషయం చెప్తూ, నిజమైన యోగం అనేటువంటిది హరే కృష్ణ మహామంత్ర జపం అని చెప్తూ ఈ భాష్యాన్ని ముగిస్తారు శిలాప్రభుపాద అనమాట. సో ప్రధాన ధర్మం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క నిరంతర స్మరణ. ఏ పరిస్థితిలో అయినా సరే మనం శ్రీకృష్ణ భగవాన్ని మర్చిపోకుండా మన జీవితాన్ని మలుచుకోవటమే ప్రతి ఒక్కరి యొక్క ముఖ్యమైనటువంటి ధర్మము. అణువణువున, అంతటా, అనునిత్యము, అన్ని సందర్భములలో ఆయన యొక్క స్మరణ తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. సో అందుకని దేహ పోషణ కోసం ప్రతి ఒక్కరము ఏదో ఒక పని చేయక తప్పదు. కానీ ఆ కర్మలను భగవాన్ని కోసమే చేస్తున్నావు అనేటువంటి మానసిక సంకల్పంతో, చాలా సింపుల్ అండి కరెక్షను, నా కోసం చేస్తున్నాను అనుకోకుండా నేను భగవత్ప్రీతికై చేస్తున్నాను అనేటువంటి దృష్టితో చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పనిలో మార్పు వచ్చేస్తుంది అనమాట. అలాగే జీవితానికి అవసరమైనటువంటి ఆహారాన్ని మొదట కృష్ణుడికి అర్పించి ఆపై ప్రసాదం రూపంలోనే మనము స్వీకరించాలా. ప్రసాద ప్రాముఖ్యత గురించి శిలాప్రభుపాద పదే చెప్తారు. ఎందుకంటే ప్రసాదం మీద ఆధారపడి మన శరీరం నిలుస్తుంది. మన శరీరంలోటువంటి కానీ, మనసులో కానీ, బుద్ధిలో కానీ మార్పులు రావాలని మనము కోరుకుంటే, మార్పులు రాలేదని ఇంకా మనం కనుక ఆలోచిస్తుంటే దానికి కారణం మనం తీసుకునేటువంటి ప్రసాదములో ఏదైతే పాపభూయిష్టమైనటువంటిదో వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలా.
అంటే సింపుల్గా ప్రతిదీ కూడా భగవంతునికి నివేదించిన తర్వాత మాత్రమే మనం స్వీకరించడం వల్ల ఆటోమేటిక్గా మన శరీరంలోని ప్రతి అణువుకి శక్తి దేని ద్వారా వెళ్తుంది? ఆహారం ద్వారా వెళ్తుంది. ఆ విధంగా ప్రతి అణువులో కూడా భగవదర్పితమైనటువంటి ప్రసాద సేవనం ద్వారా భగవదర్పితమైనటువంటి ఫలము ప్రతి అణువుకి శరీరంలో ఉన్నటువంటి అణువులో చేరుతుంది. ప్రతి అణువులో మార్పు వస్తుంది. తదనుగుణంగా మన కర్మలో, మనస్సులో, బుద్ధిలో, అన్నిటిలో, వాక్కులో కూడా మార్పు వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. అది మర్చిపోకూడదు మనం. ప్రత్యేకించి సమాజంలో నాగరికులైనటువంటి వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే ధర్మ కార్యము ఏది చేసినా కూడా భగవానుని ప్రీత్యర్థమే చేయాలి. దీనినే అర్చనం అంటారు. ధర్మో రక్షతి రక్షిత అని మనం వింటూ ఉంటాం. ధర్మాన్ని రక్షిస్తే రక్షించబడుతుంది చెప్తాం. ధర్మాన్ని మనం ఎలా రక్షించాలంటే అని క్వశ్చన్ వేసే వాళ్ళు ఉంటారు. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడము. ఎప్పుడైతే మనకు శాస్త్రవిహితమైనటువంటి ధర్మాచరణ మనం చేస్తూ ఉన్నామో అదే ధర్మరక్షణ. ఎప్పుడైతే మనం 10 మంది చేత చేయిస్తున్నామో అదే ధర్మరక్షణ. 10 మందికి తెలియచేసేట్టు చెప్తున్నామో అదే ధర్మరక్షణ. తద్వారా ధర్మము రక్షించబడుతుంది. ప్రత్యేకించి శ్రీకృష్ణ ధర్మమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటివి. ఇదే విషయాన్ని భగవానుడు మనకు భగవద్గీత 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే అని ఆప్షన్స్ ఇవ్వలేదండి ఎక్కడా భగవద్గీతలో. ఆప్షన్స్ ఏం లేవు, కేవలం నన్ను మాత్రమే అని స్పష్టంగా చేస్తారు భగవద్గీతలో అనమాట. సో ఈ మధ్య ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగాడు అనమాట, ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు శ్రీకృష్ణుని గురించి ఎందుకు చెప్తారు అంటేను చాలా సింపుల్ అండి, ఏం లేదు, మేము భగవద్గీతని యథాతథంగా స్వీకరిస్తాము. భగవద్గీతని యథాతథంగా మేము ఆచరించడానికి, మా జీవన విధానాన్ని చేసుకోవడానికి మేము సాధన చేస్తాము అని చెప్పాను అనమాట. సో అందుకోసమని ధర్మ కార్యాలను భగవత్ ప్రీత్యర్థం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం మాత్రమే చేయాలి. దీనిని అర్చనం అంటారు అని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారనమాట. తదుపరి ధనము, దానగుణం గురించి ప్రస్తావిస్తూ మనుషులలో ఉండే దానగుణాన్ని కూడా శ్రీకృష్ణుని వైపు మళ్లించాలి. చాలా మంది దానం చేస్తూ ఉంటారు, ఏదైతే ఒకరి మీద కనికరం మీదో కరుణతోనో దయతోనో చేస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా ఫలంతో కూడి దాని వల్ల ఫలం ఉంటుందన్నమాట, దాని వెనకాల పుణ్యఫలం వస్తుందన్నమాట. సో ఈ మధ్య ఒక ఆయన నన్ను ఇదే ప్రశ్న వేశాడు, ఏమండి ఒక ఆయన చాలా డబ్బున్నటువంటి వాడు, చాలా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తుంటారు, ఇట్లా స్కూళ్ళు దానాలు చేస్తుంటారు, కానీ ఆయన భగవంతుని మీద విశ్వాసం లేదంటే మంచి పని చేస్తున్నాడు, దానివల్ల పుణ్యఫలం వస్తుంది, ఆయనకు అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ పుణ్యఫలము అనుభవించడానికి మరలా జన్మించవలసి వస్తుంది. ఆ జన్మలో మరింత ఉన్నతమైనటువంటి సుఖాన్ని పొందుతారు. ఎప్పుడు దాకా అంటే వాసుదేవ సర్వమితి అనే దాకా అనమాట. వాసుదేవ సర్వమితి సమహాత్మ, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానం వచ్చేదాకా పుణ్యకర్మల ఫలాన్ని అనుభవించడం కోసం మరలా కూడా పుణ్యకర్మలు చేయొచ్చు, కానీ తద్వారా పుడుతూ ఉండవలసింది, అందులో ఎటువంటి అనుమానం లేదనమాట. తమ వద్ద అదనంగా ఉన్న ధనాన్ని అందరూ కూడా కృష్ణ చైతన్య ఉద్యమ ప్రచారం కొరకు వినియోగించాలి. భగవద్భక్తిని ఏ విధముగా ప్రచారం చేయాలి అంటే తనకుండే తన్మన్ ధన్ అంటుంటారు అనమాట హిందీలో అనమాట. మనము మనసు ద్వారా, మన యొక్క ఐశ్వర్యము ద్వారా భగవాను సేవ చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే శిలా ప్రభుపాదుల వారి లక్ష్యాన్ని మనం అందరి దగ్గరికి తీసుకుపోవటానికి నిరంతర కృషి చేయాలని, అందుకనే ప్రతి క్లాస్ ముందు కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ఏమనంటే 2 విషయాలు. ఒకటి, మీరు మనల్ని వృద్ధి చేసుకోవటం. ఏ విధంగా ఏదో క్లాసులో చెప్తున్న విషయాలని ఇస్కాన్ ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేసామని కాకుండా కనీసం ఒక్క పాయింట్ మీ మనసులోకి వెళ్ళగలిగితే మనందరం కృతకృత్యులమైనట్టే. 1 గంట సేపు మనం మాట్లాడుకున్నందువల్ల ఒక్క మాట, ఒక్క విషయం మనం అర్థం చేసుకోగానే మన హృదయంలోకి వెళ్ళగలిగితే అంతకు మించినటువంటి సాధన మరొకటి ఉండదు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా మరొకరిని జత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం శిలా ప్రభుపాదుల వారికి ఇవ్వగలిగినటువంటి గురుదక్షిణ అని చెప్తుంటాను నేను. ఎందుకంటే శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని, శిలా ప్రభుపాదుల వారి ఆయన నామాన్ని కూడా మనం అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ నామాన్ని, హరే కృష్ణ మహామంత్ర నామాన్ని, హరినామాన్ని, ప్రభుపాద నామాన్ని, కృష్ణనామాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎంతమందికి వీలైతే అంతమందికి యొక్క కలియుగములో ప్రత్యేకించి
వారికి ఈ యొక్క నామములను అందించడం ద్వారా మనము ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము, దాన గుణాన్ని మనము పెంపొందించుకున్న వాళ్ళం అవుతామట. ప్రత్యేకించి ఈ దానం ఏదైతే ఉందో, జ్ఞాన దానం ఏదైతే ఉన్నదో, ఇది అత్యంత ఉత్తమమైనటువంటి దానం అనమాట. అందుకే శిలాప్రపాల బుక్ డిస్ట్రిబ్యూషన్కి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే జ్ఞానం అనమాట. ఇప్పుడు ఈ రోజు కూడా మనం శిలాప్రపాల వారి భావాన్ని, శిలాప్రపాల వారి ఉద్దేశాన్ని ఇంత చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నామంటే కారణం ఆయన రాసినటువంటి భాష్యములు, భగవద్గీతకు కానీ, భాగవతములకు కానీ, చైతన్య చరితామృతం కానీ, ఆయన రాసిన అనేక పుస్తకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేటికి కూడా ఆ పుస్తకముల రూపంలో శిలాప్రపాల వారు సజీవంగా ఉన్నారు. కాబట్టి ఆ పుస్తక జ్ఞానాన్ని మనము మనల్ని మనం పెంపొందించుకోవడానికి, అదే సందర్భంలో దానిని మనకున్న ఐశ్వర్యమును పుస్తక వితరణ ద్వారా 10 మందికి అందజేయటానికి కూడా మనం నిరంతరమైనటువంటి కృషి చేస్తూనే ఉండాలి. అదే సందర్భంలో శిలాప్రభుపాద చివరిలో నిజమైన యోగం హరే కృష్ణ మహామంత్ర జపం అంటూ ముగిస్తారు. ప్రస్తుత కాలంలో కఠినమైన ధ్యాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, విశేషంగా అష్టాంగ యోగ విధానములు లాంటివి ఆచరణ సాధ్యం కావు. అందుకని జపమాలపై హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 24 గంటలు శ్రీకృష్ణుని ధ్యానించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే అత్యుత్తమ ధ్యాన తత్పరులు, గొప్ప యోగి కాగలరు అని చెప్తారు. మన భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే మాం సమే యుక్త తమోమతః. నన్ను ఎవరైతే శ్రద్ధతో భజిస్తారో, సేవిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో సమే యుక్త తమోమతః, అది చాలా ఉత్తమమైనటువంటి యుక్తితో కూడినటువంటివి, తెలివైనటువంటి కర్మ అనే విషయం భగవాన్ అక్కడ మనకి స్పష్టం చేస్తారనమాట. తర్వాత 28వ శ్రీమద్ భాగవతంలో కూడా నిమి మహారాజు 11వ అధ్యాయం 2వ శ్లోకం 11వ స్కందం 2వ అధ్యాయం 36వ శ్లోకంలో అనమాట. నిమి మహారాజు నవయోగీంద్రులను కలుసుకున్నప్పుడు చెప్తాడు, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావానుసృత స్వభావాత్ కరోతి యత్సత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేతత్ అంటాడు. అంటే బద్ధ జీవనమునందు పొందినటువంటి ప్రత్యేక స్వభావాన్ని అనుసరించి మనుషుడు తన దేహముతో, వాక్కుతో, మనస్సుతో, ఇంద్రియములతో, బుద్ధితో లేదా పవిత్ర చేతనంతో వనరించిన దేనినైనను ఇది నారాయణ ప్రీత్యర్థమే అని తలుచుకుంటూ దానిని ఆ దేవదేవునికి సమర్పించవలను. ఇక్కడ ఏదైతే యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని చెప్పబడిందో, ఇది యథాతథముగా భాగవతంలో కూడా మనకు దర్శనమిస్తున్నా. అందుకనే త్రికరణ శుద్ధిగా మనము దీన్ని ఆచరించాలి అని చెప్తారనమాట పెద్దలు. త్రికరణములు అంటే 3 మార్గముల ద్వారా అనమాట. 3 విధానములు అనొచ్చు, మార్గములు అనొచ్చు, యంత్రాంగం అనొచ్చు. ఈ 3 రకములు కరణ అనేటువంటి దానికి అనేక రకములైనటువంటి అర్థములు ఉన్నాయి. సో త్రికరణ శుద్ధిగా మనం దీన్ని చేయవలసి ఉంటుంది. ఈ త్రికరణములు ఏంటంటే సాధకము, అంటే ఏది మనకు దీనికి ఉపయోగపడుతుందో అది అనమాట సాధకము. సాధన మనము చేయగలిగినటువంటి నిత్య సాధన లేదా సేవ, సాధ్యము తద్వారా మనము దేన్ని పొందగలము, సాధకమును ఉపయోగించుకొని సాధన ద్వారా మనము సాధ్యమును పొందవలసి ఉంటుంది. ఈ త్రికరణములని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధకములో ఉండేటువంటి త్రికరణములు చూద్దాం. మహామంత్రము, ఇది తప్పనిసరిగా మనము తెలుసుకొని ఆచరించవలసి ఉంటుంది. తర్వాత భాగవత సాంగత్యము, ఏ విధంగా శాస్త్ర సాంగత్యము, సాధు సాంగత్యము, సత్సాంగత్యము ద్వారా భాగవత సాంగత్యము, తదుపరి ఆలయ దర్శనము, ఈ 3 ప్రాథమికమైనటువంటివి. 3 కూడా ఈ సాధకాలని మనము సద్వినియోగం చేసుకుంటూ మనస వాచ కర్మణ, మనసు ద్వారా శ్రవణస్మరణములను, వాక్కు ద్వారా కీర్తన ప్రసాద సేవనను, కర్మణ ద్వారా అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి 9 భక్తి మార్గములను త్రికరణములుగా ఆచరించి భగవత్ ప్రాప్తిని పొందేటువంటి సాధనలో మనం ముందుకు వెళ్ళాలా, దివ్యధామ ప్రవేశం చేయగలగాల, శాశ్వతమైనటువంటి భగవత్ సేవలో నిలవగలగాల. సో అందువలన ఈ సాధన సాధ్యములను మనము త్రికరణ శుద్ధిగా అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలా. ఇదే విషయాన్ని ఈ శ్లోకం మనకి స్పష్టం చేస్తుంది అనమాట. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అనేటువంటి విషయం అనమాట. తదుపరి 28వ శ్లోకంలోకి వెళ్దాం మనం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభ ఫలైరేవం
మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. హరే కృష్ణ. ప్రసన్న లక్ష్మీ మాతాజీ, ప్రసన్న లక్ష్మీ దేవిదాసి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు, ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాదాలు. శుభాశుభఫలం రేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. ఈ విధముగా నీవు కర్మబంధముల నుంచి వాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. ఆర్ స్వర్ణ మాతాజీ, ఆర్ స్వర్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు నేను అద్దాలు లేదు ప్రభు, ఒకసారి అద్దాలు తెచ్చుకుంటా. పర్లేదు మాతాజీ. నెక్స్ట్ ఇంకో స్వర్ణ 108 అని ఇంకో మాతాజీ ఎవరన్నా? ఇంకో స్వర్ణ మాతాజీ చదువుతాను ప్రభు, అద్దాలు లేదు. భగవద్గీత 9.28 కదా ప్రభు. శుభాశుభ ఫలై రేపం మోక్షస్య కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము పశ్యసి. ఈ విధంగా నీవు కర్మబంధము నుంచి అంతే కదా ప్రభు. కరెక్ట్. ఈ విధముగా నీవు కర్మబంధముల నుంచి వాని శుభ అశుభ ఫలముల నుంచి ముక్తుడు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. హరే కృష్ణ. సారీ ప్రభు, అర్థాలే. స్వర్ణ 108 మాతాజీ, స్వర్ణ 108 అని అన్నారు ఎవరు? ప్రశ్న చేస్తున్నారు. ఓకే, పర్లేదు. సారీ మాతాజీ, సారీ. దివి గోలకిశ్వరి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ ప్రభు. చెప్పాను. హరే కృష్ణ. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః. ఒక్క నిమిషం. మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా నీవు కర్మబంధముల నుంచి వాని శుభ అశుభ ఫలముల నుంచి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. సర్వము శ్రీకృష్ణ అర్పణం చేయటం ద్వారా ఈ కర్మబంధాల నుంచి, వాటి యొక్క శుభ అశుభ ఫలాల నుంచి కూడా ముక్తులు కాగలరు. ఇటువంటి సన్యాసం అంటే త్యాగము, సన్యసించటము అంటే వైరాగ్యము, త్యాగము అన్నమాట. ఇటువంటి సన్యాస యోగముతో కర్మఫలములన్నీ భగవదర్పితం చేయటం అనేటువంటి సన్యాస యోగము ద్వారా నాయందు మనస్సును స్థిరపరచుకోగలవు నువ్వు. అది చేయకపోతే మనసు అంత సులభంగా స్థిరపడదండి. అంటే సర్వం శ్రీకృష్ణార్పణం అనేటువంటి జ్ఞానం మనలో అది తనంతట తానుగా అది వృద్ధి చెందకపోతే ఇంకా మనకి బంధంలోంచి మనం బందీలు అవుతూ ఉంటాం. సో అందుకని మనస్సుని స్థిరపరచడం ద్వారా నీవు విముక్తుడివై నన్ను పొందగలవు. యుక్త వైరాగ్యం, కర్మఫల త్యాగము, చిత్తశుద్ధి, మోక్షప్రాప్తి నిజమైన సన్యాసి యొక్క లక్షణము. తదుపరి వైదిక కర్మలకు అతీతమైనటువంటి భక్తి, మహాభక్తుల స్థితి, జీవన్ముక్తి అనేటువంటి 5 ముఖ్యాంశములను శిలా ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మొట్టమొదటిగా యుక్త వైరాగ్యము, కర్మఫల త్యాగం అనేటువంటి అంశాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా మనము కర్మలను విరమించడం అనేటువంటిది సాధ్యం కానటువంటి విషయం. అందుకని
ఉన్నతమైనటువంటి మార్గదర్శకత్వంలో మనము కర్మలు చేస్తూ, అంటే సాధు సాంగత్యము సత్సాంగత్యము ద్వారా మనము కర్మలు ఆచరిస్తూ, గురువులు ఆశ్రయించడం ద్వారా కర్మలను ఆచరిస్తూ, అంటే ఈ కర్మ ఫలములను మనము భగవదర్పితం చేసేటువంటి విషయంలో అనేక రకమైనటువంటి నిత్యకర్మల నుంచి కూడా ప్రతిరోజు కూడా మనం అనేకమైనటువంటి సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి మనము మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవకాశం కల్పించేది గురువు కాబట్టి వారి మార్గదర్శకత్వంలో మనము కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాలను శ్రీకృష్ణునికి సమర్పించడమే యుక్త వైరాగ్యము, బుద్ధితో కూడినటువంటి సన్యాసము అని చెప్తారనమాట. సో భక్తి రసామృత సింధులో శ్రీ రూపగోస్వామి చెప్తారు, అనాసక్త విషయాన్ యథార్హముపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఆసక్తి లేని విషయములను వదిలివేసి భగవత్ కర్మాచరణలో నిర్బంధ కృష్ణ సంబంధి, మనం ఆచరించేది ప్రతిదీ కూడా కృష్ణ సంబంధం ఏర్పాటు చేసుకోవాలా. ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయం ఉన్నా గురువులను ఆశ్రయించి, శిక్షా గురువులను దీక్షా గురువులను ఆశ్రయించి మన సందేహ నివృత్తి చేసుకొని కర్మాచరణ మటుకు భగవదర్పితం చేస్తూ మనం ముందుకు వెళ్ళవలసిందే. అదే యుక్త వైరాగ్యము అని, యోగయుక్తాత్మ అని ఇక్కడ భగవానుడు చెప్పాడు. అక్కడ యుక్త వైరాగ్యం ఉచిత అని శ్రీ రూపగోస్వామి చెప్తారనమాట. అందుకని చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో ఇది ముఖ్యము. చిత్తశుద్ధి ద్వారా మాత్రమే మనకి మోక్ష ప్రాప్తి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే యుక్త వైరాగ్యంలో ఉండి మనం చేసే కర్మలన్నీ కూడా భగవదర్పితం చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా ఇది చిత్త దర్పణాన్ని, అంటే హృదయాన్ని పరిశుభ్రం చేస్తాయన్నమాట. నెమ్మదిగా అనేక జన్మల నుంచి పేరుకుపోయినటువంటి ఈ కర్మ ఫలములు ఏదైతే ఉన్నదో ఇది నెమ్మదిగా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆ సందర్భంగానే మనకి ఆధ్యాత్మికంగా పురోగతి సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అలా ఆధ్యాత్మికంగా పురోగతి పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుని సంపూర్ణమైనటువంటి శరణాగతి ద్వారా వారు అంచెమున మోక్షమును పొందగలరు అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి స్పష్టం చేస్తూ, మాముపైష్యసి అనే పదం ఏదైతే ఉందో నన్ను పొందుదురు అని భగవానుడు స్పష్టం చేశారనమాట. ఆ పదం ద్వారా భక్తులు బ్రహ్మజ్యోతిలో లీనం కాకుండా నేరుగా భగవద్ధామానికి చేరుకుంటారని, ఎప్పుడు యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ కృష్ణార్పణం తత్కురుష్వ కృష్ణ. ఎప్పుడైతే కృష్ణార్పణం చేస్తామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట. ఇది వాస్తవమైనటువంటి యొక్క సన్యాసి లక్షణం. జీవితాన్ని శ్రీకృష్ణ భగవాన్ని సేవకు అంకితం చేయటం తప్ప వేరే ఏ ఇతర ఆసక్తి లేని వాళ్ళే నిజమైనటువంటి సన్యాసి. మనం మర్చిపోకూడదు అనమాట. వారు తమను భగవాను యొక్క నిత్య సేవకునిగా, ఆయన సంకల్పం మీదే ఆధారపడిన వాడిగా భావిస్తూ తాము చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవత్ సేవా రూపంలోనే వాళ్ళు ఆచరిస్తారు. అందుకని వారి యొక్క సాంగత్యం ద్వారా వారి నుంచి మనం అనేక విషయములను నేర్చుకోగలుగుతాము. అందుకని సాధు సాంగత్యం అని మనం చెప్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఇది ఏదైతే ఉన్నదో ఇది వైదిక కర్మలకు అతీతమైనటువంటి భక్తి. ఈ సర్వం కృష్ణార్పణము చేయటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వైదిక కర్మల ఫలాపేక్షతో, ప్రత్యేకించి ఫలాపేక్షతో కూడినటువంటి వైదిక కర్మలకు చాలా విరుద్ధమైనటువంటి స్థితి అనమాట. వేదముల్లో చెప్పినటువంటి కర్మకాండలు లేదా విద్యుక్త ధర్మాలు సామాన్యుల కర్తవ్యం అయినప్పటికీ కూడా శుద్ధ భక్తులకు కాదు. ఎవరైతే శ్రీకృష్ణ శరణాగతిలో తమ యొక్క సమస్తమును అర్పణ చేసి ఉంటారో వారికి అన్వయించదనమాట. అందువల్ల శ్రీకృష్ణ సేవలో సంపూర్ణంగా ఎవరైతే నియుక్తులైనటువంటి భక్తులు ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు వైదిక కర్మలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. వాస్తవానికి అది సత్యం కాదు. హనుమాచార్యులు వారు కీర్తనలు చెప్తారనమాట, సహజ వైష్ణవాచార వర్తనల సహవాసమే మా సంధ్య అంటారు ఆయన అనమాట. అంటే సంధ్యావందనం అనేటువంటిది ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేసి ఉంటారో వారందరికీ కూడా సంధ్యావందనం అనేటువంటిది తప్పనిసరి వైదిక కర్మ. కానీ మాకు కాదు అంటారు హనుమాచార్యులు. ఎందుకంటే మేము సహజంగానే వైష్ణవాచార వర్తనలు వైష్ణవులను అనుసరిస్తూ ఉంటాం కాబట్టి అది మాకు అవసరం లేదంటే వైదిక కర్మలకు మేము పరిమితమైనటువంటి వారేమి కాము, దానికన్నా ఉన్నతమైనటువంటి శ్రీకృష్ణ శరణాగతిలో ఉన్నటువంటి వాళ్ళము అనే విషయాన్ని హనుమాచార్యుల వారు ఆ కీర్తనలో స్పష్టం చేస్తారనమాట. సో అందుకని మహాభక్తుల స్థితి ఏదైతే ఉన్నదో ఇది జీవన్ముక్తికి దారితీస్తుంది. మహాభక్తుల యొక్క ఆలోచనలు
కర్మలు బుద్ధిశాలులకు కూడా అర్థం కావు అనే విషయాన్ని చైతన్య చరితామృత చెప్తుందన్నమాట. మధ్యలీల 23:39లో యాంధ్ర చిత్తే కృష్ణ ప్రేమ కారయే ఉదయ తాండ్ర వాక్య క్రియాముద్ర విఘ్నేహన భజుయ. భగవానుని ప్రేమలో స్థితుడైనటువంటి వ్యక్తి మాటలు, కార్యకలాపాలు, లక్షణాలు అత్యంత జ్ఞానవంతుడైన వ్యక్తికి కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు పూర్తిగా భగవంతుని యొక్క ధ్యానములో, భగవంతుని యొక్క మోహములో నిలబడి ఉంటారు, యోగమాయలో ఉంటారు. అంటే భౌతిక మాయ నుంచి వారు యోగమాయ పరిధిలోకి వెళ్ళిపోయినారు. కాబట్టి భౌతిక మాయ స్థితిలో ఉన్నటువంటి వారికి యోగమాయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన అర్థము కాదనమాట. అది విషయం మనకు స్పష్టమవుతుంది. ఎందుకని భగవత్ సేవలో నిత్యం నియుక్తులై ఆ భగవాన్ని ఏ విధంగా సేవించాలనేటువంటి ప్రణాళికలు చేసేవారు ప్రస్తుతం అందే పరిపూర్ణమైనటువంటి జీవన్ముక్తులుగా పరిగణించబడతారు. వారు అదే సందర్భంలో భౌతిక విమర్శలకు అతీతులైనటువంటి అటువంటి భక్తులు భవిష్యత్తులో తప్పకుండా భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరతారు అని శ్రీలా ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోక భాష్యంలో మనకి స్పష్టం చేస్తారన్నమాట. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అనేటువంటి శ్లోకంలో 5 ముఖ్యాంశములు: యుక్త వైరాగ్యము, కర్మఫల త్యాగము, చిత్తశుద్ధి, మోక్షప్రాప్తి, నిజమైనటువంటి సన్యాసి లక్షణము, వైదిక కర్మలకు భక్తి అతీతమైనటువంటిది, మహాభక్తుల స్థితి జీవన్ముక్త స్థితి అనేటువంటి 5 ముఖ్యాంశములను ప్రాధాన్యం చేసుకుని శ్రీలా ప్రభుపాద మనకు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. హరే కృష్ణ. యా యశోద మాతాజీ, యశోద వనపర్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. సమోహం సర్వభూతేషు నామే ద్వేష్యస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరిపై పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వులపై సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవ చేసేటి వారి నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే గణపతి మాతాజీ. సమోహం సర్వభూతేషు నామే ద్వేషో స్థితా ప్రియా యో భజంతి తు మాం భక్త్యా మాయేతే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరినిపై పక్షపాతము కలిగి ఉండను. నేను సర్వులపై సమాముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ చేసేది వారు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేను అతనికి మిత్రుడనై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. దామోదర్ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ. ధన్యవాదాలు. సమోహ మాతాజీ. సర్వభూతే వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తాను మాతాజీ. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. శ్రీల ప్రభుపాద ద్వారా నేను ఎవరిని ద్వేషింపను, ఎవరిపై పక్షపాతమును కలిగి ఉండను. నేను సర్వులపై సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ చేసేది వారు నాకు మిత్రుడనై ఉందును, మరియు నేను అతనికి మిత్రుడనై ఉందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో
నేను ఎవరిని ద్వేషించను. స్వామికి ఎవరి మీద ద్వేషం లేదు, ఎందుకంటే అందరూ కూడా ఆయన సంతానమే. ఎవరి మీద పక్షపాతాన్ని కలిగి ఉండరన్నమాట. అందరినీ సమానంగానే చూస్తారు. కానీ భక్తితో నాకు సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకు మిత్రుడై నాయందుండును, మరియు నేను అతనికి మిత్రుడై ఉండును. ఒక తల్లికి అనేకమైన సంతానం ఉండొచ్చు, కానీ ఆ సంతానములో ఎవరైతే తల్లి మీద పూర్తిగా ఆధారపడి ఉంటారో ఆ తల్లి ఆ బిడ్డని చాలా కొంచెం మరింత శ్రద్ధతో చూస్తూ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఎవరైతే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసినటువంటి భక్తులు ఉన్నారో వారి మీద విశేషమైనటువంటి శ్రద్ధ భగవానునికి ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. భక్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఇది పక్షపాతం కాదు, ఎందుకంటే వారు ప్రతి దానికి కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి. శ్రీకృష్ణుడు అందరినీ సమంగా పరిగణించే వారు అయినప్పటికీ కూడా తన భక్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు వహిస్తారంటే ఇది భేదభావం వల్ల కాదు, ఇది సహజ సిద్ధమైనటువంటి ప్రేమ వల్ల. లోకంలో మనము దాని ఏమంటే దాతల్ని చాలా మంది చూస్తూ ఉంటాం. వాళ్ళు అనేక దానములు చేసినప్పటికీ కూడా తమ సంతానంపై వారికి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. భగవానుడు కూడా మేఘంలో సర్వజీవులకు కావలసినవన్నీ ఉదారంగానే ఇస్తారు, కానీ భక్తులకు ప్రత్యేకంగా చూసుకుంటారు. ఇది భగవానునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధము. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో నిరంతరం ఉండే మహాత్ములు దివ్యాత్ములై భగవాన్ని అందే స్థితిని కలిగి ఉంటారు. అందుకనే కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకంలో మైతే అనే పదాన్ని ఉపయోగించారనమాట. మైతే అంటే వారు నా యందున్నారు, నేను వారి యందున్నానని స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ శ్లోకం ద్వారా అనమాట. ఈ దివ్య పరస్పర అనుభూతిని భగవానుడు మనకి 4వ అధ్యాయంలో చెప్తారు. ఈ విధంగా ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను శరణ పొందుతున్నారో వారిపై తదనుగుణంగా వారి రక్షణ భారాన్ని వహిస్తున్నానని అక్కడ చెప్తున్నాడు. అంటే ఇందాక చెప్తున్నా కదా, తల్లి బిడ్డల్లో ఏ బిడ్డ అయితే తన మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారో ఆ బిడ్డ మీద తల్లికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకన్నా కూడా తన మీద పూర్తిగా ఆధారపడినటువంటి వారి మీద తల్లికి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అలాగే భగవాను మీద పూర్తిగా ఆధారపడిన వారి మీద వారికి విశేషమైనటువంటి శ్రద్ధ ఉంటుందన్నమాట. సో శిలాప్రభుపాద ఒక చక్కటి ఉపమానం చెప్తారు ఇందులో. భగవానుడు మరియు జీవుడు ఇరువురు కూడా నిత్యము ఇద్దరు కూడా ఒకటే రకమైనటువంటి గుణరూపముగా ఇద్దరు ఒకటే స్థితి అని భగవానుని సేవించడానికి ఆసక్తి పొందిన జీవుడు అంటే శుద్ధి పొందిన బంగారం వలె శోభిస్తాడు అనమాట. అప్పుడు వజ్రం లాంటి భగవానుతో అతని కలయిక అత్యంత సుందరంగా అలంకరించబడుతుంది. ఇటువంటి శుద్ధ స్థితిలో, ఇటువంటి ఆసక్తి స్థితిలో గల భక్తునికి భగవానుడు స్వయంగా తానే భక్తుడవుతాడు. మనకు అనేక సందర్భములలో శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తాడు. ఒక భీష్ముని విషయంలో కానీ, ఒక సుధాముని విషయంలో కానీ, ఒక విదురుని విషయంలో కానీ, అర్జుని విషయంలో కానీ, పాండవుల విషయంలో కానీ, పరీక్షిత్ మహారాజు విషయంలో కానీ, కుంతి విషయంలో కానీ, ఉత్తర విషయంలో కానీ అనేక సందర్భముల్లో భగవానుడు తన మీద పూర్తిగా ఆధారపడిన వాళ్ళ కోసము తాను వారికి సేవకుడైనటువంటి సందర్భములు మనము చూస్తాం అన్నమాట. సో ఇది ప్రత్యేకంగా ఎటువంటిదంటే క్షేత్ర బీజ ప్రాధాన్యం అంటారనమాట. సిద్ధాంతం క్షేత్ర బీజ ప్రాధాన్య న్యాయం అంటారు. అంటే ఏ క్షేత్రములో బీజము పడుతుందో తదనుగుణంగా దాని యొక్క ఫలం ఉంటుందని చెప్తారన్నమాట. ఇప్పుడు వాన నీరు ఉన్నది, అది పడిన ప్రదేశాన్ని బట్టి దాని యొక్క రూపం మారిపోతుంటుంది. వ్యవసాయ క్షేత్రంలో పడితే అది ధాన్యంగా మారుతుంది, ఎడారిలో ముళ్ళ మీద పడితే అది ముళ్ళుగా మారుతుంది, మురుగుంటలో పడితే మురుగునీటిగా మారుతుంది, అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. అందుకని తన గుణ స్వభావం వల్ల ముత్యంగా మారినటువంటి ముత్యపు చిప్పలోని నీటి బిందువు ఏదైతే ఉందో ఇది భగవానునికి అలంకారం అయ్యే ముత్యం అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనము ఎంత తపనతో, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో ఆ భగవానుని మనము స్వీకరిస్తామో ఆయన మనల్ని అంతగా అనుగ్రహిస్తాడు అనే విషయం చెప్తున్నాను. అందుకని పడే వానకి ఎటువంటి పక్షపాతం లేదు, వాటిని అందుకునే వాటి క్షేత్ర స్వభావాల్లో తేడాయే దానికి కారణము అనేటువంటి విషయం మనకు పెద్దలు వివరిస్తారనమాట. సో అందుకని ప్రత్యేకంగా ఈ యొక్క సాకార తత్వం ఏదైతే ఉన్నదో, ఈ దివ్య సంబంధమైనటువంటిది ఏదైతే ఇది సాధ్యము.
భగవానుడు మరియు భక్తుల మధ్య ఇటువంటి పరస్పర వినిమయ సంబంధం లేకపోతే సాకార తత్వానికి మనుగడే లేదంటారు శ్రీలా ప్రభుపాద. నిరాకార తత్వంలో ఇటువంటి పరస్పర సంబంధ అవకాశం లేకున్నప్పటికీ కూడా సాకార తత్వంలో మాత్రం ఈ దివ్య సంబంధం నిశ్చయముగా ఉంటుంది. భగవానునితో తనను తాను కలిసి ఊహించుకోగలడు. భగవానునితో తనకు ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి భాగ్యాన్ని అనుభూతి, ఇది కేవలం సగుణ సాకార తత్వములోనే సాధ్యమవుతుంది. అందుకని భగవానుని కృప ఏదైతే ఉందో ఇది కర్మ సిద్ధాంతములకు అతీతమైనటువంటిది అనమాట. భగవాన్ చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో. ఎప్పుడైతే ఆయన్ని సంపూర్ణ శరణాగతి చేశామో మన సమస్త పాపముల మూట కూడా అది దగ్ధమైపోతుంది. తద్వారా భగవత్ ప్రాప్తి లభిస్తుంది. అందుకని భగవానుడు కల్పవృక్షం వంటి వాడు. ప్రత్యేకించి భక్తుల యొక్క పక్షపాత అనమాట. భక్తులపై ఆయన చూపే ఈ ప్రత్యేక కరుణ లేదా ప్రేమ ఎన్నడూ కూడా ఈ భౌతికమైనటువంటి సిద్ధాంతములకు, కర్మఫలముల సిద్ధాంతములకు లోబడి ఉండదనమాట. అందుకని కృష్ణునికి చేసేటువంటి భక్తియుత సేవ ప్రత్యేకంగా ఈ జగత్తుకు సంబంధించింది కాదు. ప్రతిదీ కూడా మనము ఆత్మానుభూతి ద్వారా భగవానునితో గుణరూపముగా జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైనటువంటి అనుభూతిని చెంది ఆ అనుభూతితో కూడినటువంటి మంత్రోచ్చరణ ద్వారా మనం హరే కృష్ణ మహామంత్రం ద్వారా జీవాత్మ పరమాత్మతో అనుసంధానమే కృష్ణ చైతన్యము. ఆ కృష్ణ చైతన్య స్థితిలో మనము చేసేవి కాబట్టి ఇది నిత్యత్వము, జ్ఞానము, ఆనందములతో కూడినటువంటి ఆధ్యాత్మిక సమగ్ర జగత్తుకు సంబంధించినది. ఏదైతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చేస్తూ ఉంటామో ఆ సమస్తము కూడా దివ్యమైనటువంటివి. అది లేకుండా ఉంటే అవన్నీ భౌతికమైనటువంటిది. దివ్యమైనటువంటి వాటికి కర్మఫలం ఉండదు, భౌతికమైనటువంటి వాటికి కర్మఫలముతో అతని తప్పనిసరిగా అనుభూతి చెందవలసి వస్తుంది. దివ్యమైనటువంటి ద్వారా కర్మఫలమును నివృత్తి చేసుకుని భగవంతుని సేవలో నిరంతరము చేసేటువంటి భాగ్యాన్ని మనం ఆయన దివ్యధామములో ప్రవేశించడం ద్వారా మనము చేయవచ్చు అనే విషయాన్ని మనకి స్పష్టం చేస్తుందన్నమాట. సో ఆ విధంగా ఇవాళ ఇక్కడ నేను ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పేవి కానీ అడిగేవి కానీ మీరు ఇప్పటిదాకా విన్న విషయంలో నేను క్లాస్ మొదలైనప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు అందరినీ కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ రాసి పెట్టుకున్నారని భావిస్తున్నాను. మీరు ఎవరైనా రాసి పెట్టుకొని ఉంటే ప్రశ్నలు కానీ లేదా రాసి పెట్టుకున్న ముఖ్యాంశం కానీ అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, హరే కృష్ణ ప్రభు. ఏం హరే కృష్ణ. చెప్పారంటే 26 శ్లోకంలో నుంచి చెప్పారు. 31 అందులో కృష్ణ భక్తి మహిమని కృష్ణుడు సర్వుల పైన సమభావంతో కలిగి ఉంటాడని చెప్పారు. కానీ భక్తుల పైకి మాత్రం ప్రత్యేక శ్రద్ధని కలిగి ఉంటారని చెప్పారు. హరి బోల్, హరి బోల్. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్లీజ్. ప్రభు హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ బాబు. ప్రభు ఇందులో ఇప్పుడు మీరు ఏదైతే భక్తుల మీద ప్రత్యేక శ్రద్ధతో ఉంటారన్నారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆయన భక్తులే కదా ప్రభు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మా పత్రం పుష్పం ఫలం అని ప్రతిది ఏ ఒక్క మనసులో ఇప్పుడు మనం పొరపాటుని చెప్పినా లేకపోతే ధ్యానంతో చెప్పినా ఎలా చెప్పినా సరే, భక్తులు ఏ విధంగా చెప్పినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అజామిలుడు ఉన్నాడు, నారాయణ ఎంత కాలంలో అన్నాడు, ఇప్పుడు ఆయన కూడా ఆయన భక్తులు అయిపోయారు. సో అలాగే ఓన్లీ భక్తుల మీద ఎక్కువ ఉంటది అనే దానికి కొంచెం భక్తులు అభక్తులు కూడా ఉన్నారు కదా ప్రభు చాలా మంది. శ్రీకృష్ణుడి సర్వస్వం అని ఇప్పుడు భగవద్గీత ప్రభు మనం చూస్తుంటాము. భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది కృష్ణ భక్తులు ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. సింపుల్, అక్కడ తెలిసిపోలేదా? భగవద్గీత సరిగ్గా కదా, కృష్ణ భక్తుల వాళ్ళందరూ కాదుగా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇవాళ యాక్చువల్ శ్లోకాలు మొత్తం భగవంతుని సెంటర్ లో పెట్టుకొని మనం భగవంతుడికి అన్ని చేయాలన్నట్టు చెప్పారు ఓవరాల్ గా. బట్ ఇప్పుడు అందరూ ఒకటే కదా ప్రభు, అందరు ప్రపంచంలో జంతువులు మనుషులు అందరికి ఎవరి మీద ద్వేషం ఉండదు.
కానీ చాలా మంది మూర్ఖత్వంతో అజ్ఞానంతో పాపం తెలియక జన్మ అలా కొట్టుకుంటూ పోతుంటారు. కానీ వాళ్ళు తెలియక భక్తిలోకి రాలేకపోతారు. పాపం ఇంకా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు? అందుకే కదా మాతాజీ శిలాప్రపాద వారు లాంటి వాళ్ళు వచ్చింది. భగవానుడు కూడా ఏం చేస్తారంటే ఇవి తెలియజెప్పడం కోసం ఆయన మహాత్ముల్ని పంపిస్తారు. ఆయన ప్రత్యేకమైనటువంటి దూతల్ని పంపిస్తుంటారు. అప్పటికీ తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా అంతే, ఇక మళ్ళా వాళ్ళు జన్మ ఎత్తవలసిందే. ఎప్పటిదాకా అంటే ఈ సత్సాంగత్యం దొరికేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉండవలసిందే. ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళకి. కొంతమంది ఏంటంటే ఒక్క క్షణం జస్ట్ అలా వస్తారు, ఇట్లా కనెక్ట్ అయిపోగానే ఆ ప్రోగ్రామ్ చూసి అట్రాక్ట్ అయిపోగానే డివోటీస్ మారిపోతారు. కానీ ఆ వచ్చే అవకాశం కూడా లేకుండా ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ జరుగుతుందిలే ఏదో అవుతుందిలే అన్న టైప్ లో పాపం వాళ్ళకి ఉంటది కానీ కనెక్ట్ అవ్వలేరు. అది పాపం అదే మాది దానికి కూడా ఏంటంటే సుకృతం కావాలి. అది కూడా ఇందాక చెప్పినట్టు క్షేత్రము బీజం అన్నట్టు ఆ వాన నీరు పడుతుంది కానీ ఆ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది తీసుకునేటువంటి వ్యక్తి ముచ్చిపు చిప్ప, తీసుకునేటువంటి వ్యక్తి మురికి కాలువ, లేకపోతే తీసుకునేటువంటి వ్యక్తి నదా, లేకపోతే సముద్రం అనేటువంటిది. సో అందుకని దాని ప్రకారం వాళ్ళ ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళ సంకల్పం మాతాజీ. ఇప్పుడు మనం కనుక చూస్తే మీరు చాలా మంది చూడండి కావాలంటే, ఇప్పుడు మన సత్సంగంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా నేను చెప్పిన తర్వాత చాలా మంది వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు ఆ విషయం కావాలంటే. ప్రతి ఒక్కళ్ళకి సంకల్పం ఉంటుంది మనసులో. మనం ఏదో విధంగా సత్సాంగత్యంలోకి, శాస్త్ర సాంగత్యంలోకి వెళ్ళాలా, భగవద్గీత వినాలా, తెలుసుకోవాలా, భాగవతం వినాలా, తెలుసుకోవాలనేటువంటి సంకల్పము వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వారి మనసులో కలిగి ఉంటుందన్నమాట. ఆ కలిగి ఉన్న సందర్భంలో అది చాలా నిజాయితీతో కూడినటువంటి సంకల్పం. అది పరమాత్మ దాన్ని వెంటనే నోట్ చేసుకుంటాడు. ఆయన నోట్ చేసుకుని ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు. అవకాశాన్ని కల్పించినప్పుడు అందిపుచ్చుకునేటువంటి వాళ్ళు కొంతమంది, అది కూడా అప్పటికి కూడా గుర్తించలేనటువంటి వాళ్ళు కొంతమంది. మనకి తెలుగులో సామెత ఉంది, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ తాగించగలమా అని అనమాట. సో అందుకని అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మనసులో మొట్టమొదటిసారి ఏదో సంకల్పం, తీవ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సంకల్పం ఏంది, భగవాను గురించి తెలుసుకోవాలా అనేటువంటి సంకల్పం కలిగి ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఆ సంకల్పమే వాళ్ళని తీసుకొచ్చి జత చేస్తుంది మాత సత్సాంగత్యంతో, సాధు సాంగత్యంతో, శాస్త్ర సాంగత్యంతో. సో ఆ అది కలగటానికి ఒక్కోసారి కొంతమందికి వెంటనే మీరు అన్నట్టు ఒక క్షణంలో పడుతుంది, కొంతమంది కొన్ని జన్మలు పడుతుంది, తప్పదు. హరే కృష్ణ. మొన్న మేము భాగవతం సప్తాహం వెళ్ళాము. ఒక మాతాజీ వచ్చారు, హరిదాస్ వారి ప్రభు క్లాస్ అయిపోగానే అంత కొత్త వాళ్ళు, సింధీ వాళ్ళు అనమాట. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ గా వింటా ఉన్నారు. ఆవిడ అన్నారు, మీరు చెప్పారని భాగవతం బుక్స్ కొనుక్కున్నాను, నాకేం అర్థం కాలేదు, ఎలా చదువుకోవాలని అడిగారు ఆవిడ. అప్పుడు ప్రభు అందుకే క్లాసులు కనెక్ట్ అవ్వాలి, రోజు నిత్యం భాగవత సేవ క్లాస్ వినాలి. అలా అయితే పిల్లలు స్కూల్ బుక్స్ కొనుక్కొని చదువుకోవచ్చు కదా, స్కూల్కి వెళ్ళి గురువుల ద్వారా వింటారు. సో బుక్ మీకు అది డైరెక్ట్ గా అర్థం కాదు, మీరు మా క్లాసులు కనెక్ట్ అయ్యి రెగ్యులర్ గా వినండి అంటే అప్పుడు ఆవిడ నేను తప్పకుండా జాయిన్ అవుతాను, లింక్ పెట్టండి అన్నారు. సో ఎవరినైనా చూస్తే అయ్య బాబోయ్ ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఒక్క షెడలు అలా మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ప్రభు. అయ్యో మనం ఎంతమందికి వెళ్ళి చెప్తే ఎంతమంది కనెక్ట్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ నా దురదృష్టం అనుకోండి, మేము ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో అలా వెళ్ళిన చోటాలు ఎంతమందికి చెప్తాం నేను కృష్ణ చైతన్య, రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అనే వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం లేరు ప్రభు. అదే బాధ అనిపిస్తుంది. మేబీ చెప్పడం తప్ప మనం చెప్పడం ఆపకూడదు మాతాజీ, మనం చెప్పడం ఆపకూడదు. వాళ్ళ అవకాశాలు కల్పిస్తూనే ఉండాలా. బట్ ఏంటంటే వాళ్ళ అదృష్టం అది. మనం ఏంటంటే మనం శిలాప్రపాల వారి మిషన్లో ఉన్నాం కాబట్టి మనం ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం అందరితో పంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. సో ఆ సంకల్పంలో ఎటువంటి మార్పు రాకూడదు, దాన్ని మనం వదులుకోకూడదు. అది నిరంతరం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండవలసిందే. పొందే వారి యొక్క సౌభాగ్యం ఇక అంత మనం చేయగలిగింది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. త్రికర్మ గుణాలు ఉన్నాయి కదా ప్రభు, సాధన మనం చాలా బాగుంది ప్రభు. అది ఆ టేబుల్ బాగా నచ్చింది. సాధన, సాధకం, సాధ్యం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అది ఏంటంటే ఇప్పుడు మనము కర్మలు చేస్తాం కదా ప్రభుజీ, కర్మలు మనం ప్రతి కర్మ చేసేది కూడా భగవంతుని వైపు మళ్లించుకోవాలని చెప్పిండ్రు. మళ్ళీ ఒకటి మనము ఆహారం కూడా తయారు చేసుకుంటే ఆ ఆహారాన్ని మనం భగవంతునికి సమర్పించి మనం ఆహారం తీసుకుంటే అది ప్రసాద రూపంగా మారుతుంది.
దాంతో మనకు చేసుకున్న పాపాలు కూడా పోతాయని చెప్తుంటే ప్రభుజీ. హరే ఆహారంలో ఉండే కృష్ణ. పాపాలన్నీ తొలగిపోతాయి మాతాజీ. హరే కృష్ణ. మనం హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అడిగారు కదా ప్రభు, మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంది కదా, కిరాత గుణ ఆంధ్ర పులింద అనేసి. అప్పుడు చెప్తారు కదా ప్రభుపాదుల వారు, కిరాతకులు, హృణులు, పాపులు ఎవరైనా గాని భగవంతుని ఆశ్రయిస్తేనే పవిత్రులు అవుతారు. నేను భక్తి, జాతి, కులం అనేది చూడను, ఎవరినైనా చేర్చుకుంటాను అని చెప్తున్నారు. అవును మాతాజీ, అవును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆయన మెర్సిఫుల్. అప్రోచ్ అవటమే ప్రాబ్లం. అవును మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ హరే ప్రభుజీ. హరే కృష్ణ. సాధన ఒకటి టేబుల్ ఉంది కదా ప్రభు, ఇందా మీరు స్లైడర్, అదొకటి కొంచెం గ్రూప్ లో పెట్టారు ప్రభు ప్లీజ్. తప్పకుండా మాతాజీ, తప్పకుండా పెడతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన. దండది మాతాజీ, చెప్పండి మాతాజీ. ఈ టేబుల్లో సాధకం అంటే ఏంటి ప్రభుజీ? సాధకం అంటే పనిముట్టు లాంటిది మాతాజీ. ఆహాహా. ఓకే. అదే సాధన సాధ్యం అంటే అర్థమైంది, కానీ సాధకం అంటే సాధకం అంటే పనిముట్టు అనమాట. ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అది సాధకం అంటాం. ఓకే ఓకే. ఓకే ఇంకొకటి, మాతాజీ. మీరు ఇస్కాన్ డివోటీస్ కృష్ణుని ఒక్కడే పూజించమని ఎందుకు చెప్తారు అని అడిగితే మీరు ఇచ్చిన సమాధానం, అది నాకు కూడా అలా కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు కరెక్ట్ అయింది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండది మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడని చెప్పిండు కదా ప్రభుజీ. అంటే భక్తులను కొంచెం ఎక్కువగా చూస్తాడు, మళ్ళా వేరే వాళ్ళని కొంచెం అట్లా తక్కువగా అన్నట్టుగా అర్థమైంది ప్రభుజీ. అదేంటంటే మరి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ఇంకెవరెవరో ఒక్కొక్క బయట ప్రపంచంలో ఒక్కొక్కలాగా కనిపిస్తుంటారు ప్రభుజీ. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకోవాలి ప్రభుజీ వాళ్ళను? ఇప్పుడు మాతాజీ, వాళ్ళు ఏదైతే భౌతికమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నామో, ఇప్పుడు మనం కూడా ఏదైతే భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలు ఏదైతే అనుభవిస్తున్నామో, దీనికి అందరికీ మన పూర్వజన్మ పాపకర్మ ఫలం ఇవన్నీ అనుభవిస్తుంటాం మనం ఇప్పుడు. సో అది అయితే దీని నుంచి మళ్ళా నివృత్తి కావడానికి, అంటే మరుజన్మలో ఇటువంటి స్థితి లేకుండా ఉండటానికి భగవంతుని శరణాగతి చేయటమే ఉత్తమమైనటువంటి మార్గం అనమాట. ఇప్పుడు మీరు భక్తి సూర్దాస్ ఉన్నారు. సూర్దాస్ ఎటువంటి వాడు? గుడ్డివాడు ఆయన. సో సూర్దాస్ గుడ్డివాడైనా శరణాగతిలో ఎటువంటి లోపం లేదు ఆయనలో. సో ఆయన ఆ విధంగా ముక్తిని పొందారు. సో అట్లా శారీరకమైనటువంటి లోపములు లేదా సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మన పూర్వకర్మ ఫలములే. అవన్నీ అనుభవించి తీరవలసిందే. అయితే ఎప్పుడైతే ఈ అనుభవించే దాంట్లో కూడా భగవంతుని శరణాగతి చేస్తామో, ఇందులో కూడా కొంత సుఖం కనిపిస్తుంది భగవానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుసరించి మన ఎత్తున ఒక బండబడాలా, అంటే ఏదైతే ప్రాణానికి ప్రమాదం జరగవలసింది అనుకో, ఎప్పుడైతే మనం భగవంతుని శరణాగతి చేస్తామో మన మీద వచ్చేటువంటి పడేటువంటిది అది దానివల్ల ఇబ్బంది మనకు కలుగుతుంది. అయితే ఆ పెద్ద కొండరాయి లాంటిది చిన్న గులకరాయి అయిపోతుంది. సో అది దాని తీవ్రత మనకు ఓర్చుకోగలిగిన శక్తి ఆయన ఇస్తాడు. ఓర్చుకోగలిగిన శక్తిని ఆయన ఇస్తాడు. సో అట్లా శరణాగతి ద్వారా కర్మఫలం ఏదైనా అట్లా అనుభవించవలసి ఉంటుంది, తప్పక అనుభవిస్తాము. కానీ భగవంతుని కృప వలన అది చాలా తేలికగా మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా ఎవరైతే మీరు అన్నట్టు శారీరకమైనటువంటి ఇబ్బందులు లేదా మానసికమైనటువంటి ఇబ్బందులు లేదా ఆర్థికమైనటువంటివి లేదా సామాజికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భగవానుని శరణాగతి ఏదైతే ఉన్నదో అది ఆటోమేటిక్గా అన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది. ఈ జన్మకే కాదు, జన్మలకి జన్మ లేకుండా కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజ మాతాజీ ఇంతకాదు. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. గణపతి మాతాజీ చెప్పండి. అంటే భగవంతుడికి మనము పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రేచ్చతి తదహం భక్తిపూర్వతం అస్నామి ప్రయతాత్మనః అని చెప్పిన శ్లోకంలో మనము రోజు నైవేద్యం భోగ్ పెడుతూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి అది ప్రేమతో భక్తితో సమర్పించినప్పుడు ఎటువంటిది ఫలము పుష్పం ఏది పెట్టినా భక్తి ప్రేమ జోడించి పెట్టాలి. దాని నుంచి అన్ని అందుకుంటాను అని ఏదో చేసామంటే చేసేసాము అనకుండా భక్తి ప్రేమతో పెట్టాలి అని తెలిసింది ప్రభుజీ. ప్లస్ ఏంటంటే ఇంకోటి, మీరు మీ ఓన్ ఫ్రెండ్ గురించి ఒకరు అంటే తను దాన ధర్మాలు అన్ని చేసినా కూడా భగవద్గీత అనే పుస్తకం ముట్టుకోకుండా వినకుండా ప్రవచనాలు ఉన్నాడు. అతను మళ్ళీ ఏ జన్మ తీసుకుంటాడంటే మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు అని చెప్పారు కదండి.
అవును మాతాజీ. అది మరి వాళ్ళకి ఎప్పటికీ ఉపశమనం అవుతూ ఉంటుంది. అలాగా వాళ్ళు మంచి కార్యాలలో ఉన్నారు, కానీ అలా జన్మిస్తూనే ఉంటారు, కానీ ఇందులోకి రావట్లేదు కదా. నిన్న మాకు స్కూల్లో కూడా సేమ్, మా ట్యూషన్లో ఒక అమ్మాయి ఆయమ్మ అనమాట. ఎప్పుడు నువ్వు బుక్స్ ఏవో చదువుతూ ఉంటావు, ఫోన్లో కూడా ఏదో చదువుతుంటావు, అమ్మా ఏం చదువుతుంటావు అంటే హరే కృష్ణ అని చెప్పి కృష్ణుడి గురించి అని చెప్పాను. ఆ అమ్మాయి కూర్చుని హరే కృష్ణ మహామంత్రం అనిపించాను, తనకి రావడం కూడా లేదు అసలు. అంటే వాళ్ళు వింటున్నారు. అలాగే 2-3 సార్లు చెప్పించాను, హరే కృష్ణ 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 హరే హరే అని ఆపి, అలా ఆ 4 లైన్లు ఇప్పుడు 24 అనలేదు, హరే కృష్ణ అని ఆపి కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అలా చెప్పు 4 సార్లు. హరే కృష్ణ కృష్ణ ఆపి కృష్ణ కృష్ణ మధ్యలో వస్తుంది, హరే హరే లాస్ట్కి వస్తుంది అని 4 సార్లు అనిపిస్తే అప్పుడు అనుకుంటూ కూర్చుంది. నువ్వు రోజు చదువుతావమ్మా అని. ఒకసారి వాళ్ళ అబ్బాయి ఊరు వెళ్ళాడు, నాకు భయం వేస్తోందమ్మా, ఎవ్వరు లేరు అంటే, కృష్ణుడు ఉన్నాడు పక్కనే, నువ్వు వాడిని తలుచుకుని పడుకో అంటే వచ్చి చెప్తాను ప్రభుజీ, నువ్వు చెప్పినట్టు నేను కృష్ణ కృష్ణ అనుకుంటూ పడుకున్నా, ఎప్పుడు నిద్ర పట్టేసింది అంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ. అలా కొందరికి కనెక్ట్ అవుతారు ప్రభుజీ కొంచెం అలా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాకు ఆ పాయింట్స్ నచ్చాయి ప్రభుజీ మీరు చెప్పిన. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సాత్విక ఆహారం గురించి కూడా చెప్పారు ప్రభు, ధర్మం గురించి, కార్యం అర్చనం అని కూడా చెప్పారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.